అక్కడి నుంచి నేను ఒక మూర్తి గారని, వైజాగ్ మూర్తి గారితో ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి యాక్టింగ్ నేర్చుకున్నా. తర్వాత ఇంకొక మాస్టరు కలిశారు. వాళ్ళైతే అల్లు అర్జున్ గారికి నేను బన్నీ బాయ్కి డ్యాన్స్ నేర్పిస్తా అన్నారు. అనగానే మనకు ఉంటుంది కదా, ఇంకా మనం మెగాస్టార్ ఫ్యాన్, బన్నీ బాయ్ని కలిసేయచ్చు, ఒక్కరోజు కలపరా బన్నీ బాయ్ని అని ఒక ఇది. ఆయన కొద్దిగా కాస్ట్ అయినా పర్లేదు సార్. అయితే నాకు ఏంటి మన ఎగ్జైట్మెంట్ ఏంటి, బన్నీ బాయ్ని కలిసేద్దాం, మనం ఒక్కసారైనా కలిసేస్తాము, ఇంక అయిపోద్ది కదా, అక్కడ నేను కలిస్తే ఇంకా మెగాస్టార్ గారిని కలిసేయచ్చు. ఇది మనకి యాజ్ అ బిగ్ ఫ్యాన్ ఇంతకనే ఉంటుంది. సో అదంతా అయిన తర్వాత ఆయన కలిసి ఇదంతా అయింది. ఒక అడ్రస్ చెప్పారు ఆయన. దిస్ ఇస్ నేను హైదరాబాద్కి వచ్చి 5వ రోజు సార్. అడ్రస్ చేస్తే అపోలో అప్పు షెడ్ ఉంటుంది అక్కడ వెళ్ళు, అక్కడ వచ్చేను 4 o'clock వచ్చేయి అన్నారు. నేను 4కి వెళ్ళాను. వెళ్ళి డోర్ నాక్ చేశా. ఓపెన్ చేస్తే బన్నీ బాయ్ డోర్ ఓపెన్ చేశారు. హాయ్, హలో అండి. మీరు జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? ఇండియాలో కానీ అబ్రాడ్ లో కానీ ఎక్కడైనా వర్క్ చేయడానికి రెడీగా ఉన్నారా? కానీ ఓపెనింగ్స్ ఎక్కడున్నాయో, ఎవరిని కాంటాక్ట్ అవ్వాలో తెలియడం లేదా? అయితే మీకోసమే ఈ ప్లాట్ఫామ్ అండి, postmycv.com. జాబ్ ఓపెనింగ్స్, సాఫ్ట్వేర్, హ్యూమన్ రీసోర్స్, ఫినాన్స్, అకౌంట్స్, టీచింగ్, కుకింగ్, సూపర్వైజర్, ఇంజనీర్ రిజిస్ట్రేషన్ కోసం కేవలం $999 మాత్రమే ఛార్జ్ చేస్తున్నారండి. ఈ రోజే postmycv.com క్లిక్ చేసి అప్లై చేసుకోండి. మీ రెజ్యూమ్ ని అప్లోడ్ చేయండి. బోల్డ్ అంత టైం సేవ్ చేసుకోండి. ఇంటర్వ్యూ కాల్స్ గ్యారంటీ. postmycv.com. థ్యాంక్ యూ. ఫ్యూజులు ఎగిరిపోయింది నాకు. ఇలా ఇక్కడ వీళ్ళు చెప్పారు సార్. రండి. తర్వాత తెలిసింది ఆయన అక్కడ డాన్స్ నేర్పేవాడు కాదని, నన్నేదో ఫుల్ చేయాలని, ఇదేదో ఒక డ్రామా అయింది. బన్నీ బాయ్ని అడిగారు, ఏంటి అలా వచ్చేయడమా అది ఇది అంటే, నేను మెగాస్టార్ ఫ్యాను, కష్టపడితే ఎక్కడైనా అయిపోతారు కదా అని. బన్నీ బాయ్ను అప్పుడు హోండా CRV కారు ఉంది భయ్య దగ్గర. ఇలా కారు ఇలా షెడ్ నుంచి బయటకు రివర్స్ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తావు అన్నారు. భయ్యా ఐల్ సీ భయ్యా, ఎక్కడైనా వెతుక్కుంటాను డ్యాన్స్ క్లాస్ అయితే. అక్కడ పిలిచి, రే సతీష్, ఇక మీద వీడికి డ్యాన్సు మన షెడ్లోనే నేర్పుకున్నారు. జాక్సన్ మాస్టర్ని పిలిచారు. మాస్టర్, ఇక మీద వీడికి ఇక్కడే నేర్పుకున్నారు. అంటే మెగాస్టార్ ఫ్యాన్ కదా, దొరికిపోయింది. అంటే నేను అనుకుంది 5వ రోజుకి బన్నీ బాయ్ షెడ్లో డ్యాన్స్ నేర్చుకుంటున్నా, బన్నీ బాయ్ షెడ్లో నేను యాక్టింగ్ నేర్చుకుంటున్నా, జాక్సన్ మాస్టర్తో ఫైట్స్ నేర్చుకున్నా. నేను ఇక్కడ ప్రాక్టీస్ చేస్తుంటే భయ్య అక్కడ ఉన్నారు. అసలు నాకు ఏం జరుగుతుంది, బెంగళూరు ఫోన్ చేసి, అంటే బెంగళూరులో మాకు పల్లవి థియేటర్ ఉంటుంది, టికెట్లు దొరకవు మాకు, టికెట్లు దొరకని రోజుల నుంచి మేము బన్నీ బాయ్ సినిమాకి టికెట్లే దొరకవు మాకు. ఇప్పుడు ఏంటో వీడు ఎవరు నమ్మట్లేదు నన్ను. రే బన్నీ బాయ్ నా పక్కనున్నారు అంటే నమ్మట్లేదు. సో అలా జర్నీ. అంటే నేను ఎందుకు స్టార్ట్ చేశానో తెలీదు, ఎందుకు ఇదైందో తెలీదు. కట్ చేస్తే 5 daysకి ఇలా జరిగిపోతూ ఉంది. సో అలా, అంటే దిస్ లాంగ్ స్టోరీ, ఐ విల్ టెల్ సమ్ అదర్ టైమ్.